చెప్తా ఉన్నా. అదేమంటే ఏం చెప్తా ఉన్నాడు, ఇక్కడ మేము దోచేసాం, సీటు తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చాను చంద్రబాబు నాయుడు కొడుక్కి, మరి నా దగ్గర డబ్బులు ఆడి నుంచి వస్తాయని చెప్తున్నాడు. అంటే సీట్లు కొనుక్కోవడానికి సూట్ కేసులు మోసుకొని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కు ఇస్తే ఇక్కడ ప్రజలకు సొమ్ము దోచుకుంటావా, ఇక్కడ ఆస్తులు దోచుకుంటావా? పావలా ప్రసాద్ని అడుగుతావన్నా, నీ బాబుగాడి సొమ్మా? మైలవరం నియోజకవర్గంలో భూగర్భ జలాలు, ఆస్తులు, ఇసుక, మట్టి, బూడిద, ఇవన్నీ మినరల్స్ అన్నీ కూడా మీ బాబు సొమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ అబ్బా జాగీరా అని అడుగుతా ఉన్నా. ఎంతదు ఒక చోట మొత్తం కూడా తుడిచిపెట్టేస్తామన్నారే, మొత్తం కూడా నాకేస్తామన్నారే నువ్వు నీ బామ్మది కలిసి. అదేమంటే పైకి పంపిస్తున్నాం, సూట్ కేసు పైకి పంపిస్తున్నాం. అదేమంటే నాకు సీటు కొనుక్కొచ్చుకున్నా, నేను అన్ని కోట్లు కొనుక్కొచ్చుకున్నా, ఇన్ని కోట్లు కొనుక్కొచ్చుకున్నా, వాళ్ళకి నేను కప్పం కట్టాలి కదా, నేను ట్యాక్స్ కట్టాలి కదా అంటున్నావు. నిన్న కాక మొన్న వచ్చినాయి 2 సర్వేలు, రామ్ సర్వే, రైస్ సర్వే. ఒకసారి చూడండి, ఎన్టీఆర్ జిల్లాలోనే లీస్ట్ అంటే లీస్ట్. ఆ సర్వేలో పనికిమాలిన ఎమ్మెల్యే ఎవడరా బాబు అంటే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అని చెప్పారు. ఒకసారి మీకు కూడా పెడతా, చంద్రబాబు నాయుడు కూడా చూడమనండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కూడా తెలిసే ఉంటుంది. ఈ పనికిమాలిన చెత్త ఎమ్మెల్యేని తొందరగా మైలవరం ప్రజలు సాగనంపుదాం. దీన్ని దయచేసి మీడియా మిత్రులు, నేనేమి దొంగదారిని రాలా, దొడిదారిని రాలా, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చా, వచ్చి చూపిస్తా ఉన్నా. ఇదంతా కూడా వాస్తవాన్ని మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తా ఉన్నా. దీన్ని రాష్ట్ర ప్రజలకు చూపించండి. ఏదో జోగి రమేష్ ఏదో వీడియో తీసాడే మాకు పెట్టాడు కాదు, మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తుంది, ముఖ్యమంత్రికి చూపించండి. మన ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని కాపాడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. మీ ముందు జాయింట్ కలెక్టర్ గారికి చెప్పా. అంటే పట్టపగలు ఇంత ఘోరంగా ఇసుక లారీలు, 100 లారీలు డబ్బులు దోచేస్తూ ఉంటే, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దోచేస్తూ ఉంటే నిజంగా అధికారులు ఏమైపోయారు? ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడున్న తహసీల్దార్ ఏమైపోయాడు, ఇక్కడున్న ఆర్డీఓ, ప్రభుత్వ పోలీస్, ఇరిగేషన్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దయచేసి ఇటువంటి దుర్మార్గాన్ని, ఇటువంటి దోపిడీని అరికట్టమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అధికారులు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.